హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు సి లాంగ్వేజ్ ట్యూటోరియల్. సో ఈ వీడియోలో వచ్చేసి కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ సి లాంగ్వేజ్. సో వాట్ ఈస్ కండిషనల్ స్టేట్మెంట్స్? సో కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫీచర్. సో అది ఏం చేస్తుందంటే మనం ఒక కండిషన్ పైన డిపెండ్ అయ్యి యాక్షన్స్ని పర్ఫామ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో కండిషనల్ స్టేట్మెంట్స్ అనేది ఒక సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ డిపెండింగ్ అపాన్ ద కండిషన్ అది అనేది కంట్రోల్ చేస్తుంది అనమాట. సో కండిషన్ మీద డిపెండ్ అయిన సీక్వెన్స్ ఆఫ్ స్టేట్మెంట్స్ని కంట్రోల్ చేయడం, అదేవిధంగా డెసిషన్ని మేక్ చేయడానికి కండిషనల్ స్టేట్మెంట్స్ అనేవి యూజ్ చేస్తాము సి లాంగ్వేజ్లో. సో కండిషనల్ స్టేట్మెంట్స్ వచ్చేసి 4 టైప్స్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కండిషనల్ స్టేట్మెంట్స్ 4 టైప్స్. ఇఫ్ ఎల్స్, ఇఫ్ ఎల్స్, ఇఫ్, నెస్టెడ్ ఇఫ్ అనమాట. సో ఇఫ్ అంటే ఒక కండిషన్ రాస్తే మనకి ఆ కండిషన్ ట్రూ అయితేనే మనకి అనేది అవుట్పుట్ వస్తుంది. సో ఫాల్స్ అయినప్పుడు మనకైతే ఎటువంటి అవుట్పుట్ అనేది రాదనమాట. సో ఇది వచ్చేసి ఇఫ్. సో ఇఫ్ ఎల్స్ అంటే సో కండిషన్ ట్రూ అయినప్పుడు ఒక అవుట్పుట్, కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ అంటే ఒక 2-3 కండిషన్స్ని చెక్ చేసేటప్పుడు ఈ ఇఫ్ ఎల్స్ ఇఫ్ అని చెప్పేసి యూజ్ చేస్తాము. సో నెస్టెడ్ ఇఫ్ అంటే ఒక ఇఫ్లో ఇంకొక ఇఫ్ యూజ్ చేయడం అనమాట. ఒక ఇఫ్ కండిషన్ యూజ్ చేసి అందులో మళ్ళీ ఇఫ్ ఎల్స్, సో లాస్ట్లో మళ్ళీ ఎల్స్, సో అలా ఒకే ఇఫ్లో ఇంకొక ఇఫ్ అలా యూజ్ చేస్తే నెస్టెడ్ ఇఫ్ అంటారు. సో ఇవన్నీ కూడా నేను ఒకసారి కోడ్ బ్లాక్స్లో చూపిస్తాను ఇప్పుడు. సో ఫస్ట్ వచ్చేసి ఇఫ్ చూద్దాం. సో ఫస్ట్ అది స్టాండర్డ్ ఇన్పుట్ అవుట్పుట్ డాట్ హెడర్ ఫైల్ అని ఇంక్లూడ్ చేసి మెయిన్ మెథడ్ రాసిన తర్వాత సో ఒక లీప్ ఇయర్, ఒక ఇయర్ వచ్చేసి లీప్ ఇయరా కాదా అని కనుక్కోవడానికి నేను ఇక్కడ ప్రోగ్రామ్ రాస్తున్నాను. సో ఫస్ట్ ఒక ఇంట్ డేటా టైప్తో ఒక వేరియబుల్ తీసుకున్నాను ఇయర్ అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసి ప్రింట్ఎఫ్లో ఎంటర్ ఎనీ ఇయర్ అని చెప్పేసి ఇచ్చేసాను ప్రింట్ఎఫ్లో. సో ఎందుకంటే యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకోవాలి కాబట్టి. ఇంకా స్కాన్ఎఫ్ ఎందుకు మీకు తెలుసు ఆల్రెడీ. సో స్కాన్ఎఫ్ ఇంటీజర్ కాబట్టి పర్సంటేజ్ ఇచ్చాము, ఇయర్లో స్టోర్ అవ్వాలి కాబట్టి %, ఇయర్ అని చెప్పేసి ఇచ్చేసాము. సో నెక్స్ట్ వచ్చేసి ఇఫ్లో మనం వచ్చేసి కండిషన్ అనేది రాయాలన్నమాట. సో ఇఫ్ ఇయర్ %4 = 0. సో ఎంటర్ చేసిన ఇయర్ 4తో మనకి డివిజన్ అయ్యి మాడ్యులస్ ఇస్తే రిమైండర్ తీసుకుంటుంది కదా. సో అది అనేది ఆ రిమైండర్ అనేది 0కి ఈక్వల్ అయితే ప్రింట్ఎఫ్. సో %d అంటే మనకి ఆ ఇయర్ ఎంటర్ చేసిన ఇయర్ చూపిస్తుంది. సపోజ్ 2000 ఇయర్ అంటే 2000 ఇయర్ ఈజ్ లీప్ ఇయర్ అని చెప్పేసి ప్రింట్ అవుతుంది అనమాట. ఎప్పుడు రిమైండర్ 0, ఆ ఎంటర్ చేసిన ఇయర్ 4తో డివైడ్ అయ్యి 0కి ఈక్వల్ అయినప్పుడు ఎంటర్ చేసిన ఇయర్ ఈజ్ లీప్ ఇయర్ అని చెప్పేసి వచ్చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఒకసారి బిల్డ్ చేస్తే నో ఎర్రర్స్. సో రన్ చేస్తే మనకి ఇక్కడ వస్తుంది ఫస్ట్ ఎంటర్ ఎనీ ఇయర్ అని చెప్పేసి వచ్చేసింది, చూసారా ఇక్కడ. సో నేను సపోజ్ 2000 అనే ఇయర్ ఎంటర్ చేసి ఎంటర్ క్లిక్ చేయగానే 2000 ఇయర్ ఈజ్ లీప్ ఇయర్. సో కావాలంటే చెక్ చేసుకోండి, 2000ని 4తో డివైడ్ చేస్తే మనకి రిమైండర్ 0 వస్తేనే అది లీప్ ఇయర్ అవుతుంది. సో 2000 అనే ఇయర్ అనేది లీప్ ఇయర్ అనమాట. సో ఇంకోసారి రన్ చేస్తే 2021 ఇచ్చేసాను కరెంట్ ఇయర్. సో లీప్ ఇయర్ కాదు. సో లీప్ ఇయర్ అంటే కండిషన్ అనేది ఫాల్స్ అయింది, నో అవుట్పుట్. సో కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకు ఇచ్చే అవుట్పుట్ వచ్చేసింది, కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఎటువంటి అవుట్పుట్ రాలేదు. సో అప్పుడే ఏం చేయాలంటే మనం ఇఫ్ ఎల్స్ అనేది వాడాలి అనమాట. సో ఇఫ్లో మనం కండిషన్ ట్రూ అయినప్పుడు ఒకటి ప్రింట్ అవ్వాలి లీప్ ఇయర్ అని చెప్పేసి. సో ఒకవేళ ఫాల్స్ అయినప్పుడు ఎల్స్ అని ఇక్కడ ఇచ్చేసాం కదా. సో ఎల్స్ ఇచ్చేసి ఓపెన్ ఫ్లవర్ బ్రాకెట్లో ప్రింట్ఎఫ్ %d ఇయర్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ అని చెప్పేసి ఇచ్చేసాను. కండిషన్ ట్రూ అయినప్పుడు ఇయర్ ఈజ్ లీప్ ఇయర్, కండిషన్ ఫాల్స్ అయినప్పుడు నాట్ ఏ లీప్ ఇయర్ అని చెప్పేసి ప్రింట్ అవ్వాలని చెప్పేసి ఇచ్చేసాను. ఇది సెకండ్ టైప్ ఇఫ్ ఎల్స్ అనమాట. సో ఇఫ్లో ఏంటంటే కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే అవుట్పుట్ చూపిస్తుంది. సో ఇఫ్ ఎల్స్లో కండిషన్ ట్రూ అయినప్పుడు ఒక అవుట్పుట్, కండిషన్ ఫాల్స్ అయినప్పుడు ఒక అవుట్పుట్. సో రన్ చేస్తే ఎంటర్ ఎనీ ఇయర్ అని చెప్పేసి అడుగుతుంది. సో ఇందాక అట్లాగే 2021 ఇచ్చేసాను. సో ఎంటర్ క్లిక్ చేయగానే 2021 ఇయర్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్ అని చెప్పేసి వచ్చేసింది. సో ఇందాక ఇఫ్ వాడినప్పుడు రాలేదు అవుట్పుట్, ఎందుకంటే కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి. సో ఇఫ్ ఎల్స్లో ఏంటంటే ఫాల్స్ అయితే ఒక అవుట్పుట్, ట్రూ అయితే ఇంకో అవుట్పుట్ వస్తుంది అనమాట. సో ఎంటర్ ఎనీ ఇయర్ అంటే 2010 ఇస్తున్నాను. సో 2010 ఇయర్ ఈజ్ నాట్ ఏ లీప్ ఇయర్. సో ఈ విధంగా మనమైతే లీప్ ఇయరా కాదని చెప్పేసి ఇయర్ని అయితే చెక్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఇంకొకసారి రన్ చేసి చూపిస్తాను. సపోజ్ ఇక్కడ 2008 తీసుకుందాం.
సో ఎంటర్ ఇన్ ఇయర్ 2008 తీసుకుంటే 2008 ఇయర్ ఈజ్ ఏ లీప్ ఇయర్ అని చెప్పేసి వచ్చేసింది. సో ఇది వచ్చేసి ఇఫ్ ఎల్స్ అనమాట. కండిషన్ ట్రూ అయినప్పుడు ఒకటి, ఫాల్స్ అయినప్పుడు ఒక స్టేట్మెంట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇది వచ్చేసి సెకండ్ టైప్ కదా ఇఫ్ ఎల్స్. సో ఇప్పుడు థర్డ్ టైప్ చూద్దాం, ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనమాట. సపోజ్ నేను ఇక్కడ ఇంట్ డేటా టైప్తో ఒక 2 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. x = 5, y = 10 అని చెప్పేసి 2 వేరియబుల్స్ తీసుకున్నాను. x = 5, y = 10. సో నెక్స్ట్ ఇఫ్ x = y, if x = y. సో x అనేది yకి ఈక్వల్ అయితే printf x = y అనేది ప్రింట్ కావాలి మనకి. ఇప్పుడు x అనేది yకి ఈక్వల్ అయినప్పుడు మాత్రమే, x అనేది yకి ఈక్వల్ అయితే మనకి x = y అని చెప్పేసి అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది అనమాట. సో మనం ఇంకొక కండిషన్ కూడా చెక్ చేయొచ్చు. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్లో ఒక కండిషనే కాదు, 2-3 కండిషన్స్ కూడా మనం అయితే చెక్ చేయొచ్చు. సో ఎల్స్ ఇఫ్ అని తీసుకొని ఇంకొక కండిషన్ కూడా రాసుకోవచ్చు ఇక్కడ. సో పైన x = y అని ఎలా రాసామో ఎల్స్ ఇఫ్ అని తీసుకొని ఇంకో కండిషన్ కూడా చెక్ చేయొచ్చు. నేను ఇక్కడ x <y అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఒకవేళ x <y అయినట్లయితే printf సో x <y అని చెప్పేసి ఇస్తున్నాను printfలో. ఒకవేళ x అనేది y కంటే చిన్న నెంబర్ అయితే మనకి అవుట్పుట్లో x <y అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో ఈ విధంగా ఒకటే కండిషన్ కాదు 2-3 చెక్ చేసుకోవచ్చు. సో ఇంకా కావాలంటే చాలా ఎల్స్ ఇఫ్లు కింద అయితే ఇవ్వచ్చు. సో నేను ఇంకా ఎల్స్ ఇచ్చేసి క్లోజ్ చేస్తున్నాను ఇక్కడ. సో లాస్ట్ బ్రాకెట్ ఇఫ్కి. సో ఫస్ట్ ఇఫ్ ఉంది కదా, సో దానికి ఎల్స్. సో ఎల్స్లో వచ్చేసి ఇంకా y is greater than x is greater than y అని ఇచ్చేస్తున్నాను. సో ఇప్పుడు చూసారు కదా, ఇది వచ్చేసి ఇఫ్ ఎల్స్ ఇఫ్ అనమాట. సో ఒకసారి బిల్డ్ చేస్తున్నాను, 0 ఎర్రర్స్. సో రన్ చేయగానే మనకు వచ్చేసి x is less than y అని చెప్పేసి వచ్చేసింది. సో ఎందుకంటే x వచ్చేసి 5, y వచ్చేసి 10 కదా. సో ఎల్స్ ఇఫ్లో ఉన్నది ప్రింట్ అయిపోయింది అనమాట మనకి, x is less than y అని చెప్పేసి. సో నేను ఇక్కడ x 10 ఇచ్చాను, y 10 ఇచ్చాను. సో ఇప్పుడు ఇఫ్లో x = y ఉంది కదా, సో అది వచ్చేసి ప్రింట్ అయిపోయింది. ఎందుకంటే xలో 10 ఉంది, yలో కూడా 10 ఉంది కాబట్టి x = y అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో నేను ఇప్పుడు x 11 ఇచ్చేస్తున్నాను, y 10 ఇస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి x is greater than y అని ప్రింట్ అయింది. ఎందుకంటే xలో 11 ఉంది కాబట్టి x పెద్దది కదా y కంటే, కాబట్టి x is greater than y అని చెప్పేసి ప్రింట్ అయింది. సో ఈ విధంగా ఒకటే కండిషన్ కాకుండా 2-3 కండిషన్స్ చెక్ చేసుకోవచ్చు ఇఫ్ ఎల్స్ ఇఫ్ ద్వారా. సో ఇది వచ్చేసి ఇఫ్ ఎల్స్ ఇఫ్. సో ఇప్పుడు నెస్టెడ్ ఇఫ్ చూద్దాం. సో నెస్టెడ్ ఇఫ్ అంటే ఇఫ్ లోపల మళ్ళీ ఇంకొక ఇఫ్ కండిషన్ అయితే ఇవ్వచ్చు. ఇఫ్ ఎల్స్ అలాగా ఒక ఇఫ్ లోపల ఇంకొక ఇఫ్ ఇవ్వచ్చు. సో దాన్ని వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ అంటారు. సో ఇక్కడ ఇంట్ x = 5 అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకున్నాను, x = 5 అని చెప్పేసి. నెక్స్ట్ ఇఫ్ x < 1. సో xలో 5 ఉంది. సో x అనేది 1 కంటే పెద్దది అయితేనే మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది లోపల. సో లేదంటే ఆ ఇఫ్కు ఎల్స్ ఇస్తాం కదా, సో అందులో అనేది ప్రింట్ అయిపోతుంది మనకి. సో ఈ 5 అనేది 1 కంటే పెద్దది కాబట్టి సో నెక్స్ట్ మళ్ళీ కిందికి వచ్చేసి ఇంకొక ఇఫ్ కండిషన్లో x = 5 అని చెప్పి సో అది కూడా చెక్ చేసుకుంటుంది. సో xలో 5 ఉంది కాబట్టి సో printf x = 5, x వాల్యూ ఈజ్ 5 అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఫస్ట్లో ఇఫ్ ఇచ్చేసాను x < 1. సో x అనేది 1 కంటే పెద్దది అయితేనే నెక్స్ట్ కింద ఉండే ఇఫ్లో కండిషన్ అనేది చెక్ చేసుకుంటుంది, లేదంటే చెక్ చేయదు అనమాట. సో ఇఫ్ xలో 5 ఉంది కాబట్టి 5 1 కంటే పెద్దది కాబట్టి సో కిందికి వస్తుంది. ఇఫ్లో మళ్ళీ x = 5. సో xలో 5 ఉంది కాబట్టి x వాల్యూ ఈజ్ 5 అని చెప్పేసి ప్రింట్ అవుతుంది. సో మళ్ళీ ఎల్స్లో ఇచ్చేయచ్చు అదే ఇఫ్కు. సో పైనుండే ఇఫ్ కాదు, సో కింద సెకండ్ ఇఫ్కు ఈ ఎల్స్. సో printf x value is not 5, x value is not 5 అని చెప్పేసి ఇస్తున్నాను.
సో ఇంకా పైన ఉండే ఇఫ్ ఉంది కదా, సో దానికి ఎల్స్ ఇచ్చేసి క్లోజ్ చేయాలన్నమాట. సో ఆ ఎల్స్లో వచ్చేసి నేను ప్రింట్ఎఫ్ ఎంటర్డ్ వాల్యూ షుడ్ బి గ్రేటర్ దెన్ 1 అని చెప్పేసి ఇస్తాను. ఎంటర్ ఎనీ వాల్యూ దట్ షుడ్ బి గ్రేటర్ దెన్ 1 అని చెప్పేసి ఇస్తున్నాను ప్రింట్ఎఫ్లో. సో ఈ ఎల్స్ వచ్చేసి ఫస్ట్లో ఉండే ఇఫ్కి అనమాట. సో ఆ ఇఫ్లో మళ్ళీ ఇంకొక ఇఫ్ ఎల్స్ రాసాము. సో పైన ఉండే ఇఫ్కు ఈ ఎల్స్ అనమాట. సో ఇలా ఇఫ్ లోపల మళ్ళీ ఇంకొక ఇఫ్ రాస్తే నెస్టెడ్ ఇఫ్ అంటారు. సో ఇక్కడ ఒక ఎర్రర్ వచ్చింది, సెమీకోలన్ మర్చిపోయాను ప్రింట్ఎఫ్కి. సో ఇప్పుడు ఒకసారి బిల్డ్ చేస్తే నో ఎర్రర్స్. సో రన్ చేస్తే సో ఇక్కడ రన్ చేయగానే మనకి ఎక్స్ వాల్యూ ఈజ్ 5 అని చెప్పేసి ప్రింట్ అయిపోయింది. సో ఇక్కడ ఇఫ్లో ఉంది కదా, సెకండ్ ఇఫ్లో సో ఫస్ట్ ఎక్స్ 5 అనేది గ్రేటర్ దాన్ 1 కాబట్టి కిందికి వచ్చేసి ఎక్స్ ఈక్వల్ టు 5, ఎక్స్ వాల్యూ ఈజ్ 5 అనేది ప్రింట్ అయిపోయింది, ఎందుకంటే ఎక్స్లో 5 ఉంది కాబట్టి. సో నేను ఇక్కడ వేరే వాల్యూ ఇస్తే ఎక్స్ వాల్యూ ఈజ్ నాట్ 5, ఎల్స్లో ఉన్నది ప్రింట్ అయిపోయింది, ఎందుకంటే ఎక్స్లో 6 ఇచ్చిన తర్వాత ఎక్స్ వాల్యూ ఈజ్ నాట్ 5. సో ఇప్పుడు ఎక్స్లో 0 ఇస్తున్నాను. సో 0 అనేది 1 కంటే చిన్నది కాబట్టి లాస్ట్ ఎల్స్లోనే ప్రింట్ అవుతుంది. ఎంటర్ ఎనీ వాల్యూ దట్ షుడ్ బి గ్రేటర్ దాన్ 1 అని చెప్పేసి. సో 1 కంటే చిన్నది కాబట్టి ఇంకా సెకండ్ ఇఫ్ అనేది చెక్ చేయదు, డైరెక్ట్ ఎల్స్లో ఉన్నది ప్రింట్ అయిపోతుంది. సో ఇది వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ అనమాట. సో ఇవి 4 టైప్స్ అనమాట కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ సి లాంగ్వేజ్. సో ఇఫ్ ఎల్స్ ఇఫ్ నెస్టెడ్ ఇఫ్. సో ఇఫ్లో ఏంటంటే కండిషన్ ట్రూ అయినప్పుడు మాత్రమే మనకైతే అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. సో ఫాల్స్ అయినప్పుడు ఎటువంటి అవుట్పుట్ అనేది రాదు. సో ఇఫ్ ఎల్స్లో ఏంటంటే కండిషన్ ట్రూ అయినప్పుడు ఒక అవుట్పుట్, ఫాల్స్ అయినప్పుడు ఒక అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇఫ్ ఏంటంటే ఒక 2-3 కండిషన్స్ని మనం చెక్ చేయాలి అంటే ఇఫ్ అనేది వాడచ్చు. సో ఇఫ్ ఇచ్చేసి ఒక కండిషన్, ఎల్సిఫ్లో ఇంకో కండిషన్, సో అలాగా 2-3 కండిషన్స్ని చెక్ చేసేటప్పుడు ఇఫ్. సో నెస్టెడ్ ఇఫ్లో ఏంటంటే ఒక ఇఫ్లో మళ్ళీ ఇంకొక ఇఫ్ క్రియేట్ చేయొచ్చు అనమాట. సో అలాగా ఒక ఇఫ్లో ఇంకొక ఇఫ్ అలా క్రియేట్ చేస్తే అది వచ్చేసి నెస్టెడ్ ఇఫ్ అంటారు. సో ఇవి వచ్చేసి 4 టైప్స్ అనమాట కండిషనల్ స్టేట్మెంట్స్ ఇన్ సి లాంగ్వేజ్.